నమస్తే వెల్కమ్ టు వారధిని విజయవాడ నుంచి అందిస్తున్నాం నేను దీప్తి. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ అగ్రికోల్డ్ బాధితుల్ని కలిశారు. బాసిటగా నేను ఉంటాను మీకోసం అంటూ అందరికీ హామీ ఇచ్చారు. అయితే దీంతో అగ్రికోల్డ్ బాధితుల గుండెలో కొత్త ఆశలే చిగురించాయనే చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మీదటి నుంచి అయినా అగ్రికోల్డ్ బాధితులకి సంబంధించిన ఆత్మహత్యలు ఆగిపోవాలి అంటూ సూచిస్తూనే ప్రభుత్వానికి శవాలపై చిల్లర రాజకీయాలు చేయడానికి అవకాశం ఇవ్వకూడదు అంటూ గట్టిగా హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు అగ్రికోల్డ్కి సంబంధించిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా సాగుతాయి, బాధితులకి ఎంతవరకు న్యాయం జరిగే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి కాదు శక్తి మా వెనకాల ఉన్నారు అన్న ఒక హోప్తో అగ్రికోల్డ్ బాధితులు ఎలా ముందుకు వెళ్తారు, ఈ అంశాలకి సంబంధించి అండ్ అలాగే ఇవాళ మార్నింగ్ నుంచి కనుక మనం న్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే హైలైట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఆనంద్ ఎక్వా ఫుడ్ పార్క్ కి సంబంధించి 5గురు కార్మికుల్ని విషవాయువులు రిలీజ్ అవ్వడం వల్ల పొట్టను పెట్టుకోవడం చూసాం మనం. ఇది నిజంగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటున్నప్పటికీ కూడా సభలో యాజ్ యూజువల్ రసాబస కొనసాగుతూనే ఉంది. సో ఇవాళ మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేసిన ఈ న్యూస్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి ఇవాళ వారధి TV9 స్టూడియోకి మనతో గెస్ట్ గా విచ్చేశారు సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు. ఇవాళ మనతో ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఇవాళ మన వారధి గెస్ట్ తో మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 08662434342 లేదా skype.com లోకి లాగిన్ అయ్యి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీ వెబ్ క్యామ్ కనుక సపోర్ట్ చేయకపోతే మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. దయచేసి కాలర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు అడగాలనుకో క్వశ్చన్స్ చాలా క్రిస్ప్ గా ఆడియో క్లారిటీ కూడా ఆడిబుల్ గా క్లియర్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని అడిగితే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కాల్ డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కాల్ చేస్తుండండి. మీన్వైల్ లెట్ మీ హ్యావ్ యాజ్ యూజువల్ మై ఫస్ట్ క్వశ్చన్. నాగేశ్వర గారు చెప్పండి, ఇవాళ అంటే ఒక 9 years నుంచి అగ్రికోల్డ్ బాధితులు చేస్తున్న పోరాటానికి ముందుగా మీరు అండగా నిలవడం, దాని తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి బాధితుల్ని కలవడం ఎలా అనిపిస్తోంది? అంటే ఎటువైపు అగ్రికోల్డ్ బాధితులు అడుగులు వేస్తున్నారు ధైర్యంగా? నిజానికి చాలా ఎక్సలెంట్ ఇష్యూని మీరు ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అగ్రికోల్డ్ చాలా ఆశలు రేకెత్తించి సామాన్యుల్ని మెరుగైన జీవితానికి అవకాశం కలుగజేస్తామని చెప్పి మీరు పెట్టే ప్రతి రూపాయికి మరో పావలా చేరుస్తామని చెప్పి టాప్ టు బాటమ్ అన్ని తరగతుల వారిని ఇందులో తమకున్నటువంటి సొంతాలని సమకూర్చుకున్న వాటిని దాచుకోవడానికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్గా ప్రొజెక్ట్ చేశారు. ఇంకా వాళ్ళు తెలివితేటలేమంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చదువుకున్న యువకుల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని ఒకటి పాయింట్గా పెట్టుకొని ప్రజలు తమ డబ్బు దాచుకోవడానికి పెంచుకోవడానికి ఒక సేఫెస్ట్ ప్లేస్ మాది అనే భ్రమను కల్పించారు. ఈ రెంటిని కోఆర్డినేట్ చేసుకోవడం ద్వారా దాదాపు 2.5 నుంచి 3.5 లక్షల మంది ఈ 9 రాష్ట్రాల్లో కస్టమర్స్ ఉన్నారు. ఈ కస్టమర్స్ వాళ్ళ ఫస్ట్ టార్గెట్ రిలేటివ్స్, తర్వాత ఫ్రెండ్స్, తర్వాత చుట్టుపక్కల ఊళ్ళో ఉన్నవాళ్ళు. దీంతో ఇప్పుడు ఏమైంది, ఎవరైతే ఏజెంట్స్గా ఎన్రోల్ అయ్యి డబ్బు చేర్చారో వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. అవును, ఇది ఎప్పుడైతే బోర్డు తిప్పేసిందో పెళ్ళిళ్ళకి వెళ్ళలేకపోతున్నారు, ఫంక్షన్లకి వెళ్ళలేకపోతున్నారు, అసలు ఊళ్ళో లేకుండా పోయిన వాళ్ళు కూడా చాలామంది. ఈ పరిస్థితుల్లో చాలా కష్టం మీద ఒకసారి మేము ప్రత్యేక హోదా బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రామకృష్ణ గారు మేము జరిపేటప్పుడు ఈ మెయిన్ టీంలో ఉన్న వాళ్ళంతా ఒంగోలులో వచ్చి మమ్మల్ని కలిశారు. అది వింటుంటే చాలా హృదయ విదారకంగా అనిపించింది. ఇన్ని లక్షల మంది ఏజెంట్లు, మన రాష్ట్రంలోనే 20 లక్షల కుటుంబాలు, 19,52,000 మంది, మిగిలిన మొత్తం చూస్తే 32 లక్షల మంది. ఈ చిన్న కుటుంబాలు ఇలా ఉన్న పరిస్థితుల్లో నాకైతే అనిపించింది, నేను కమ్యూనిస్ట్ లీడర్గా ఉంటున్నప్పుడు ఇది మనకి ఇలాంటి విషయం ఎదురైనప్పుడు దీంట్లో వాళ్ళకి న్యాయం చేయడానికి నిలబడాలనే ఒక అభిప్రాయం కలిగింది. అయితే ఈ ఉన్న టీంలో ఉన్న వాళ్ళందరినీ అడిగాను, నేనేదైనా టేకప్ చేస్తే మధ్యలో వదిలేయటం ఉండదు, టిల్ ఎండ్
మంచి ఫలితం రావాలి. నాగేశ్వర గారు, అదే స్పిరిట్తో మీరు ఏదైతే ఇష్యూని టేకప్ చేస్తారో అది ఎండ్ వరకు సక్సెస్ఫుల్గా తీసుకువెళ్తారన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళందరూ మీ మీద ఆధారపడడం జరిగింది. ఇవాళ మీరు వాళ్ళ స్పిరిట్స్ని, వాళ్ళ హోప్స్ని అదే విధంగా మెయింటైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి కంటిన్యూ చేద్దాం. మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ వెంకట్ ఒంగోలు నుంచి ఫోన్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకట్, ప్లీజ్ గో అహెడ్. నాగేశ్వర గారు నమస్తే అండి. నమస్కారం అండి వెంకట్ గారు. సార్, ఈ అగ్రిగోల్డ్ విషయమై గవర్నమెంట్ ఇంత ఈ వ్యవహారం ఇంత అందరికి ఓపెన్ గా తెలుస్తున్నా మీరు ఎందుకు బహిరంగ మీరు మాట్లాడలేకపోతున్నారు? గవర్నమెంట్ ఇంత దారుణమైన పరిస్థితి, ఇన్ని లక్షల కుటుంబాలు టీవీలు వస్తున్న కనీసం గవర్నమెంట్ కి కనీసం హృదయం అనేది ఈ గవర్నమెంట్ ఓపెన్ గా ఇట్లా చేస్తుందని అందరికీ తెలుసు ఏం జరుగుతుందో, కానీ ఎందుకు బయటికి చెప్పలేకపోతున్నారు? కనీసం మీరు కమ్యూనిస్టులు అంటే భయం ఉండదు, ఏముండదు, ధైర్యంగా చెప్పగలరు. మీరు కూడా ఎందుకు మీరు ధైర్యంగా పోరాటం చేయలేకపోతున్నారు గవర్నమెంట్ పైన? ఇది కంపల్సరీగా 100% గవర్నమెంట్ తప్పిదమే. గవర్నమెంట్ అగ్రిగోల్డ్ ఆస్తుల పైన కన్నేసింది. ఈ ఆస్తులను ఎలా పక్కదారి పట్టించాలని ఎన్ని లక్షల మంది, వేల మందిని నాశనం చేయడానికి గవర్నమెంట్ కంకణం కట్టుకుంది. ఈ గవర్నమెంట్ మీద మీరు వేరే ఆప్షన్ లేదు. ఆ ఆప్షన్కి ఇచ్చిన ఆస్తుల్ని సరిగా చేయట్లేదు. ఉన్న ఆస్తులు కనబడుతున్నాయి. ఆప్షన్ వేసి ఇండియాలో ఎంతో మందికి ఉంటారు అగ్రిగోల్డ్ ఆయిల్ ఎంతో మంది బహిరంగ ఆప్షన్ పెడితే. రైట్ వెంకట్ గారు, చాలా లెందీ క్వశ్చన్ అడిగారు, కాకపోతే ఆ కంటెంట్ ఆఫ్ ద క్వశ్చన్ అయితే అర్థమవుతుంది. వెంకట్ గారు, ఇందులో మనము గవర్నమెంట్ని టాలరేట్ చేయడం అనేది లేదండి. ఇక్కడ మన లక్ష్యం రాజకీయ ప్రయోజనం కన్నా ఎవరైతే బాధితులు నష్టపోయి ఉన్నారో వారికి మెరుగైన పరిహారం, వారి డబ్బులు వాళ్ళకి ఇప్పించడం ముఖ్యం. చాలామంది హాయ్లాండ్ని వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ముఖ్యమంత్రి గారు అబ్బాయి కొన్నారని చెప్తున్నారు. అది అటాచ్ చేస్తుందండి. సిఐడి అటాచ్ చేస్తున్న ప్రాపర్టీని ఇంకోళ్ళు కొనడానికి అమ్మడానికి ఛాన్సే లేదు. అందువల్ల గవర్నమెంట్ని సూటిగా చెప్పడానికి మనకేం మొగవటం లేదండి. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫస్ట్ టైం కలిసినప్పుడు 56 మంది చనిపోయారు. ఇప్పుడు 109 మంది చేరింది లెక్క. అంటే ఈ 53 మంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా చనిపోయారు అనేది ఈరోజు మార్నింగ్ చెప్పాను, మధ్యాహ్నం పవన్ గారితో చెప్పాను, అంతే ముందు చెప్పాను, మీటింగ్లో చెప్పాను. ఇందులో ముఖ్యమంత్రి గారా మరొకరా అనే దానికన్నా ఇందులో యథార్థం మీద ఆధారపడి మనం మాట్లాడాలి, వాళ్ళ ప్రయోజనం కలగాలి. అందులో మకోవడం లేదండి. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి సెకండ్ కాలర్ సత్య రెడీగా ఉన్నారు, కువైట్ నుంచి. మాట్లాడదాం ఒకసారి. ఎస్ సత్య గారు, చెప్పండి. నమస్కారం అండి. మీరు ముందుగా అగ్రిగోల్డ్ బాధితులపై మీరు పోరాటం చేస్తాను, మీకు ధన్యవాదాలండి. నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ముఖ్యమంత్రి అయిపోవాలని ఆరాటం కానీ, లేకపోతే అత్యాస కానీ, లేకపోతే రాజకీయాల మైలేజ్ కానీ వాటి కోసం చూడకుండా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ఏ రకంగా పరిష్కరించే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు గతంలో టీడీపీ పార్టీకి ఆయన కొన్ని సూచనలు చేసినప్పుడు వాళ్ళు స్పందించడం జరిగింది, ఆ సమస్యలు ఇచ్చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? ఇదొకటి చెప్పండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతిపక్ష పార్టీ ఒక సమస్యను తీసుకుని రావటం, ఆ సమస్యని అధికార పార్టీ ముందు పెట్టడం, నెక్స్ట్ అక్కడి నుంచి వాళ్ళు వ్యక్తిగత విషయాలకు వెళ్ళిపోతాం తప్ప ఒకళ్ళొకరు దూషించుకోవటం, మైలేజ్ కోసం చూస్తున్నారు తప్ప ఈ సమస్య ఏది వాళ్ళు సంక్షిప్తంగా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారండి. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన కొన్ని ఇష్యూస్ కానీ, లేకపోతే ఈ ఇష్యూ కానీ ఏ రకంగా మీరు ఆయనతో కలిపి ఏ రకంగా ముందుకు వెళ్ళగలరు, ఆయన పోరాటం చేస్తే అవుతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం స్పందిస్తుంది కాబట్టి మీ యొక్క స్పందన తెలియజేయండి ఈ విషయంపై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్య గారు, మంచి క్వశ్చన్స్ అడిగారు రెండు కూడా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ మైలేజీ సంగతి ఆయన పూర్తి స్థాయి పార్టీ పెట్టినప్పుడు పెట్టాలనుకుంటున్నటువంటి దశలో ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఆయన జోక్యం పెట్టుకోవటము, తద్వారా ప్రజల అభిమానాన్ని పొందాలి అని అనుకోవటంలో తప్పేమీ లేదు. ఆ మేరకి ఆయన అనుకోని వచ్చినా తప్పులేదు. ఇవాళ విషయం అయితే మేము ఈ పోరాటం కంటిన్యూ అవుతున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి మా విజ్ఞప్తులు పంపించాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, టీడీపీ, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, ఫార్వర్డ్ బ్లాక్ మినహాయింపు ఎవరికి ఇవ్వలేదండి. అయితే వారికి ఆందోళన జరిగే టైంలో రావడం సాధ్యం కాలేదు కాబట్టి
24 తర్వాత వస్తా అన్నాడు. అది ఈరోజు వారికి కుదిరింది. మేము కూడా రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టుకోవడానికి ఈరోజు మాకు కూడా కన్వీనియంట్ అయిపోయి రాబోయే 3 మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొన్న 23న ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఆచరణలో పెట్టించుకునేటువంటి ఒక ప్రణాళికని ఈరోజు మేము ప్లాన్ చేసుకోవడానికి పెట్టుకున్నాం. పవన్ గారు కూడా రావటం అనేది మేము చేస్తున్న పోరాటానికి అదనపు శక్తిని, అదనపు విశ్వాసాన్ని, ఈ బాధితులు ఎవరైతే సూసైడ్ చేసుకోవటము ఇతరత్ర బాధలు పడుతున్నారో వారికి మరింత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఇది మీ మొదటి ప్రశ్నకి నేను చెప్పదలుచుకున్న విషయం. రెండోది, అసెంబ్లీలో అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ నా పాయింట్ కూడా అదేనండి. ఇవాళ వైఎస్ఆర్సీపీ హైదరాబాద్లో ఉన్నప్పుడు వాయిదా తీర్మానం ఇచ్చింది, డిస్కస్ చేసింది, గట్టిగా మాట్లాడింది. నిన్న కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది, బాగా దెబ్బలాడింది. బట్ ఈ విషయాన్ని స్టార్టింగ్ ఇక్కడ మొదలెడతారు, ఆ తర్వాత పుల్లారావు దగ్గరికి, ఆ తర్వాత గౌతమ్ రెడ్డి దగ్గరికి, ఆ తర్వాత ఓటు నోటు దగ్గరికి పోతారు. దీంట్లో ఈ 32 లక్షల మంది సమస్యని కీలక ఎజెండాగా పెట్టుకొని ఈ మేరకు మాట్లాడేదానికన్నా ఈ వ్యక్తిగతంగా రాజకీయ మైలేజీ కోసం కుస్తీ పడటం ఎక్కువ జరుగుతుంది. అందువల్ల ఈ విషయాన్ని, ఇది చంద్రబాబు నాయుడు గారి విషయము, జగన్ గారి విషయము, మరొకరి విషయం కాకుండా ఇది బాధితుల విషయంగా తీసుకెళ్ళాలి అనే దానితోటే మేము చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నాం. సత్య గారు రైట్. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కిషోర్ సిద్ధంగా ఉన్నారు తిరుపతి నుంచి ఫోన్ కాల్లో. ఎస్, కాల్ కట్ అయినట్లుంది నాగేశ్వర గారు. రైట్, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక పాయింట్ స్పెసిఫై చేశారు, సిఐడి అటాచ్ చేసిన ఆస్తుల్ని ఎవరు కొనడానికి కానీ అమ్మడానికి కానీ వీల్లేదు అని. అంటే విచ్ ఇండైరెక్ట్లీ సేస్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మీద అభియోగాలు వస్తున్నాయో ఎవరు కొనలేదు అన్నది మీరు చెప్పకనే చెప్తున్నట్లుగా అర్థమవుతుంది. రెండవ అంశం, 53 దగ్గర ఉన్న మృతుల సంఖ్య 109కి చేరే వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు అన్నారు. అంటే 2 సైడ్స్ మీరే చెప్తున్నారు. సో ఎక్కడ లోపం జరిగిందంటారు, ఎక్కడ డిలే జరుగుతోంది, కారణం ఏంటి? దీనికి ఒక్క సత్యాన్ని ముఖ్యమంత్రి అయినా అంగీకరించాల్సిందేనమ్మా. నేను ముఖ్యమంత్రి గారి శక్తి సామర్థ్యాలను ప్రశ్నించడం లేదు. ఒకళ్ళు ప్రశ్నించినా ఆయన ఒప్పుకోరు. ఎందుకంటే ఆయనే చాలా శక్తివంతుడని పదే పదే చెప్పుకుంటాడు కాబట్టి నేను దాన్ని ప్రశ్నించట్లేదు. ఇంత తెలివైన ముఖ్యమంత్రి, ఇంత పాలనాధ్యక్షుడు ఒక కంపెనీ మోసం చేసి 7,600 కోట్లు అస్సలు డబ్బే నష్టపోయి ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ముఖ్యమంత్రి గారికి తెలియదు అనుకోవటం ఎలా సాధ్యం? ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఇన్ని లక్షల మంది, అందులో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా 32 లక్షల మందిలో దాదాపు 30 లక్షల మంది తెలుగు వాళ్ళు. మరి తెలుగు వాళ్ళు ఇన్ని లక్షల మంది నష్టపడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టిన లక్ష్యం ఇవన్నీ చూసినప్పుడు ఒక సమర్థత, పాలనాదక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండి దీన్ని వెంటనే టేకప్ చేయాలి కదా. దీనికోసం 1 రోజు 2 రోజులు ఖర్చు పెట్టాలి కదా. యావత్ అడ్మినిస్ట్రేషన్, ఈ రిలేటింగ్ సెక్షన్స్ అని, డిపార్ట్మెంట్స్ని కూర్చోబెట్టాలి కదా. ఎందుకు కూర్చోబెట్టలేకపోయారు? ఎందుకు కూర్చోబెట్టలేదని నేను మిమ్మల్ని నా అడుగుతాను. పాయింట్ ఏమంటే ఇది ఒక నిర్లక్ష్యం, నిర్లిప్తత ధోరణి ఇందులో ప్రధానమైంది. కేవలం నిర్లక్ష్యం మాత్రమే అంటారా? నేనైతే అంతవరకు అనుకుంటానమ్మా. ఎందుకంటే ఒకటి హైకోర్టుది సాగు చెబుతున్నారు, కానీ హైకోర్టులో ఉన్నంత మాత్రాన ఏదో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనేది పైకి చెప్పే మాట. కోర్టులో ఉంది అనే దాంట్లో కూడా నిజాయితీ లేదనేది నా మాట. ఈ ఆస్తుల్ని కొల్లగొట్టాలని వీళ్ళెవరో ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణని నేనైతే చేయను. నాకు తెలిసిన నాలెడ్జీ మేరకి తొలి రోజుల్లో మురళీమోహన్ గారు కొనుక్కోవాలని చూశారని, గంటా శ్రీనివాసరావు గారు అందులో ఉండాలని చూశారని, సీఎం రమేష్ గారు ఇలాంటి వాళ్ళు ఈ హాయ్లాండ్ లాంటి ప్రాపర్టీ కొనాలని అనుకున్నారని, కొంత బార్గెనింగ్ జరిగిందని ఇలాంటి ఆలోచన వచ్చింది. ఒక ప్రాపర్టీ అమ్మకానికి ఉంది అనుకున్నప్పుడు కొనుక్కోవాలి అని కొంతమంది ఆశించడం నేను తప్పు అనుకోను. అయితే ఎంతమేరకు ఫ్యాక్టు, ఎందుకు కొనలేదు, ఎందుకు అమ్మలేదు, ఈ విషయమే హైకోర్టులో ఈ కంపెనీ అడ్వకేట్ నేరుగా చెప్పాడు చీఫ్ జస్టిస్ ముందు.
ఈ ప్రాపర్టీని చౌకగా కొట్టేయాలని ఎస్ కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టి మా మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పి ఒక సాక్షాత్తు కంపెనీ అడ్వకేటు హైకోర్టు ధర్మాసనం ముందు చెప్పారు. దీనికి ప్రభుత్వం నుంచి పుల్లారావు గారు అటువంటి ఆలోచన మాకు లేదు, మా ప్రభుత్వంలో ఎవరు అటువంటి పని చేయట్లేదు, ముఖ్యమంత్రి గారు అటు కన్నెత్తి చూస్తే ఊరుకోమని చెప్పేసి క్యాబినెట్లో చెప్పారు అనే మేరకి ఖండన ఇచ్చారు. అందువల్ల ఒక ప్రైవేటు వ్యవహారంగా వ్యక్తుల వ్యవహారంగా ముందు ఆ మేరకు జరిగిందా లేదా అనేటువంటి విషయం వేరు. కానీ ఇవాళ అటాచ్ చేయటంలో సిఐడిని కూడా అప్రిషియేట్ చేయాలి. కేసు వాళ్ళకి ఇచ్చిన హైకోర్టు ముట్టుకెళ్ళి వేసిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసుకి సంబంధించిన మిగతా దర్యాప్తు కూడా కొంచెమైనా వేగవంతం చేసింది అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాకపోతే ఒక్క నిమిషం అండి, మనతో మాట్లాడడానికి శివకృష్ణ ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు మంగళగిరి నుంచి. ఒకసారి కాల్ తీసుకున్న తర్వాత ఇష్యూ కంటిన్యూ చేద్దాం. ఎస్ శివకృష్ణ గారు చెప్పండి. శివకృష్ణ గారు మాట్లాడండి. హలో, రైట్, కాల్ కట్ అయినట్లుంది, కంటిన్యూ చేయండి సార్. అందుకనమ్మా ఏమంటే కోర్టు చెప్పిన మాట ఒక భాగం అయితే సిఐడికి ఇచ్చినాక 48 రోజుల్లో ఓ సెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్ని స్పీడ్గా అటాచ్ చేశారు. బట్ ఆ స్పీడ్ చివరిదాకా కంటిన్యూ కాల. అది సిఐడి వారి లోపమని నేను అనుకోను. కానీ సిఐడి వారికి ఆదేశాలు ఇవ్వటంలోనూ వేగవంతం చేయటంలోనూ ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యమేనండి, నిర్లక్ష్యమేనండి ఉందనేది నేను అభిప్రాయపడుతున్నాను. అయితే మీరు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు, బార్గెనింగ్ దాకా వెళ్ళారు. కానీ ఎవరు అయితే ఆస్తులు కొనడానికి తక్కువలో వస్తున్నాయి కాబట్టి వాటిని సొంతం చేసుకోవాలని అనుకున్న ప్రయత్నాలు ఏది సఫలీకృతం కాలేదు అని చెప్తారు మీరు, బికాస్ సీఎం ఇస్ వెరీ స్ట్రిక్ట్ అగేన్స్ట్ ద ఇష్యూ. అంతవరకు సో దిస్ ఇస్ వాట్ క్లియర్లీ విచ్ హ్యావ్ టు బి నోటెడ్ డౌన్. ఎనీవేస్ నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కువైట్ నుంచి రామకృష్ణ గారు స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి రామకృష్ణ గారు. సార్, ఈరోజు పవన్ గారు స్పీచ్ చూసాం మేము. సార్ అయితే నాకైతే మీరు ఆశించినంత వరకు మీకు హామీ దొరికిందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, మరి అది మీకు క్లియర్గా మీకు తెలిసి ఉండాలి. దాని గురించి ఒక మాట చెప్పండి. తర్వాత మీ అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో అది అందరికీ తెలుసు కూడా మీకు అన్యాయం జరుగుతుంది, అది పబ్లిక్గా జరుగుతుంది. ఇప్పుడు ఏదో సీక్రెట్ గానో లేకపోతే మీకు తెలియకుండానో కాదు, చాలా పబ్లిక్ గా అందరికి తెలిసి కూడా కొడేస్తున్నారు అక్కడ ఆస్తుల్ని. అయితే మీరు ఇప్పుడు ఈ రాజకీయాలు నమ్ముకుని కూడా మీకు ప్రయోజనం జరగదేమని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి ఆయన వచ్చే ఈ రోజు మీకు సరైన హామీ ఇచ్చినట్టుగా అనిపించలేదు కాబట్టి మీకు ఎవరు నమ్ముకున్నా మీకు న్యాయం జరుగుతుంది అనుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకంటే అధికారంలో వాళ్ళే వాటి మీద కొన్నేసారంటే అది మీకు అర్థమయ్యే ఉంటుంది. దాని గురించి మీ పోరాటాలు చాలా ఎక్కువ అవసరం సార్. దీని గురించి మీరే మీ బాధ్యతలతో పాటు బాధ్యులు ఉన్నారు, వాళ్ళతో పాటు సామాన్య ప్రజలను మిగిలిన వాళ్ళు కూడా కలుపుకొని ముందుకెళ్తేనే మీకు ఇది న్యాయం జరుగుతుంది సార్. మీరు ఎవరు నమ్ముకున్నా జరగదు ఈ విషయంలో. దీని గురించి మీరు ఏమంటారు? థ్యాంక్ యూ రామకృష్ణ గారు, చాలా కరెక్ట్గా చెప్పారు. నేను కూడా మొదటి నుంచి క్లియర్గా ఉన్నాను. ఇందులో పవన్ కళ్యాణ్ గారి మద్దతు తీసుకున్న రఘువీరారెడ్డి గారి మధ్యలో వచ్చిన సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం మధు గారు, అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ టీడీపీలో ఉన్నటువంటి వారి మద్దతు కూడా తీసుకోవటం అనేటువంటిది మేము ప్రథమ బాధ్యతగా పెట్టుకున్నామండి. అదే సమయంలో ఇది దయాదాక్షిణ్యాలతోటి జాలితోటి వచ్చేది కాదు, పోరాడి సాధించుకోవాల్సిందేననేది మా బాధితుల యొక్క ఈ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషను వారికి ప్రత్యక్షంగా నేతృత్వం ఇస్తున్నటువంటి నాకు కూడా ఒక బలమైనటువంటి నమ్మకము పోరాటం మీదే ఉంది. ఆ పోరాటం కూడా హేతుబద్ధంగా ఉండాలి, అది వన్ వేగా ఉండకూడదు. ఎందుకంటే ఈ విషయంలో ఇది పొలిటికల్ గేమ్ కాదండి. రాజకీయాల్లో అయితే ముఖ్యమంత్రి 4 తిట్టచ్చు, ప్రధానమంత్రి 4 తిట్టచ్చు, ఇష్టం లేని మరో పార్టీని తిట్టచ్చు. కానీ ఇక్కడ మన వెనుక 32 లక్షల మంది బాధిత కుటుంబాలు ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మన రాష్ట్రంలో అయితే 1 కోటి మంది ప్రజలు దాని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి వేగు చుక్కలాగా మా ఆర్గనైజేషన్ ఉండాలి, మేము పనిచేయాలి. ఆ మేరకి మేము పనిచేసే క్రమంలో అందరి సహకారం తీసుకుంటాము. ఏ మేరకి ఎవరు సహకారం ఇస్తే
ఆ మేరకి వారు సహకరించారని వారికి థ్యాంక్ఫుల్ అయి ఉంటాం తప్ప ఎవరిని కూడా తేలిక పెట్టడము, ఎవరు చేసేది తక్కువ అని అనుకోవటము లేదండి. ఇందులో పవన్ గారు కూడా ఇప్పుడు దీనికి ఈ విషయం తెలుసుకోవాలి, వారికి నా వాయిస్ వినిపించాలి, నా హామీ ఇవ్వాలి, నేను కూడా మీతో ఉన్నాను, మీకు ఒక నైతిక ధైర్యం ఇవ్వాలి అని అనుకోవటము అది హర్షించదగిన విషయమే. అందువల్ల అన్ని పార్టీలు ఆ మేరకి ఉన్నారు. ఆయన నారాయణ స్వామి గారు ఉన్నారు, విజయనగరం ఎమ్మెల్యే, మన ప్రొటెం స్పీకర్, 8 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వచ్చి ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రితో మాట్లాడతానండి అన్నాడు. సంతోషం, వారికి కూడా ధన్యవాదాలు చెప్పాము. ఇంకా విడిగా కూడా అనేక మంది ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా మేము మెమోరాండాలు 175 మందిలో 150 మంది మెమోరాండాలు ఇచ్చాం. వారందరూ కూడా కొంత మాట్లాడారు. ఇది ఆలస్యమైతే అది ప్రభుత్వానికి నష్టం అండి. ఎవరైనా చనిపోతే మరలా మనం మనిషిని తీసుకురాలేము. ఆ లోపం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. నాగేశ్వర గారు, ప్రభుత్వానికి సంబంధించిన ఏ నేత ఈ అగ్రిగోల్డ్ భూములు కానీ లేకపోతే అసెట్స్ కానీ తక్కువగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొనలేదు అని స్వయంగా మీరే చెప్తున్నారు. అయితే కేవలం నిర్లక్ష్యం అన్న ఒక్క సమాధానం, ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది అన్న ఒక్క సమాధానం సాటిస్ఫాక్టరీగా అనిపిస్తోందండి. ఎందుకంటే 2050 వరకు కూడా ఎంతో విజన్ ఉన్న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రామిసెస్ చేస్తున్నాడు. అలాగే అమరావతి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నాడు. కేవలం నిర్లక్ష్యం అన్న పదం టీడీపీ ప్రభుత్వానికి అంటే యాప్ట్గా అనిపిస్తోందా? మీకు జస్టిఫైడ్గా అనిపిస్తోందా ఈ ఆన్సర్? అంటే ఈ విషయంలో ఒక విషయం క్లియర్గా చెప్పుకోవాలమ్మా. ఈ గవర్నమెంట్ ఇవాళ కొత్తగా రాలేదు. 2004కి ముందు గవర్నమెంట్ ఉంది. 2011లో సెబీ దాకా వెళ్ళింది ఈ కేసు. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరెస్ట్ అయ్యి లోపల ఉన్నటువంటి కుమార్ గారికి ఒక అవార్డు ఇచ్చాడు. అలాగే రాష్ట్రపతి గారు కూడా అవార్డు ఇచ్చారు, రోసి గారు కూడా అవార్డు ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఈ పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఇవాళ స్పష్టంగా ఈ ప్రాపర్టీని అధికారంలో ఉన్న ఈ మంత్రి, ఎమ్మెల్యే వీళ్ళు కొట్టేశారు అనేటువంటిది ఒక ప్రూఫ్ కాకుండా, అలాంటిది ఒక తీవ్రమైనటువంటి ఏదో పుల్లారావు గారి 14 ఎకరాలు తప్ప మిగిలినటువంటిది ఆరోపణ ఆ రకంగా లేకుండా ఊరికి ప్రభుత్వం మీద వాళ్ళకి ఊహాగానమైనటువంటి ఆలోచనకి నేను సిద్ధం కాదమ్మా. అంటే ఇక్కడ అనే పాయింట్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మీటింగ్స్ లో పదే పదే చెప్పే మాట 90% ఓటర్స్ అందరూ మన వెనకాలే నిలిచేటట్టుగా మనం నడుచుకోవాలి అని చెప్తూ పార్టీ కార్యక్రమాలు పిలుపునిస్తున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య ఇవాళ దగ్గర ఒక ఓటింగ్ ని కంప్లీట్ గా డిసైడ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న సంఖ్య. ఖచ్చితంగా మేము పదే మా పోరాటంలో మీటింగ్లో చెప్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి అగ్ని జ్వాలలాగా వెంటబడుతుంది. ఈ సమస్యను పరిష్కరించకపోతే 2019లో ఈ ఒక్క సమస్య చాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. సో మీరే అంత ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నారు, అయినా సరే స్టిల్ డు యు అగ్రీ దట్ కేవలం నిర్లక్ష్యం మాత్రమే ఒక రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నారా? నేను అంతకు మించి ఈ స్థితిలో దశలో అనడానికి నేను సిద్ధం కాదమ్మా. అంటే ఏదైనా ఉంది అందుకని మీరు అనడానికి అదేం కాదమ్మా. ఎందుకంటే ఈ హాయిలాండ్ని గవర్నమెంట్ కొంటే మంచిదని చెప్పాము మేము ముఖ్యమంత్రి గారికి. యారాడ టూరిజం సెంటర్ విశాఖలో ఉంది. సెంట్రల్ టూరిజం కార్పొరేషన్ ద్వారా మీరు మిత్రులే కదా మోడీ గారు, వారు కొంటే బాగుంటుందని సజెస్ట్ చెప్పాం. ఇక్కడ వాళ్ళ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళ ఏమంటారు కార్పొరేట్ ఆఫీస్ ఉంది. ఇది ఏదైనా ప్రభుత్వ సంస్థ కొనుక్కుంటే ఉపయోగపడుతుంది. కేసర్ దగ్గర ఉన్న 300 ఎకరాలు కాస్ట్లీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ల్యాండ్. అది గవర్నమెంట్ హౌసింగ్కి తీసుకోవచ్చు. ఇవన్నీ గవర్నమెంట్ తీసుకోవాలి అంటే ఆయన సంకోచిస్తున్నాడు. ఎందుకు సంకోచిస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఇవాళ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఈ డిపార్ట్మెంట్స్ నేను చెప్పిన ఈ ప్రాపర్టీస్ అని గవర్నమెంట్ టేకప్ చేస్తే మంచిదని చెప్పాం. సందేహిస్తున్నారు. ఈ సందేహం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అదే నేను మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాను. నేనేమనుకున్నా అంటే ఈ సందేహం వెనుక
ఇదేదో తమ సమస్య కాదు అని ఆయన కొంప ఆయన కూల్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అంతకు మించి ఈ ఆస్తి కొట్టేయాలని దీనికోసం కక్కుర్తిపడాలని ప్రయత్నం చేస్తున్నాడని అయితే మాత్రం కూల్చుకుంటే నష్టం జరిగేది వాళ్ళకే కదా. అంతేనమ్మా, ఖచ్చితంగా. మీకు నేను ఒక విషయం చెప్తానమ్మా. నిన్న ఇంకొంచెం ముందు ఈ విజయనగరం విశాఖ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ, ఇంకాస్త ముందు అనంతపురం కాన్స్టిట్యున్సీ ఉంటే ఆ 2 ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఓటర్స్ బ్రహ్మాండంగా నెల్లూరులో గెలిపించారు, లేకపోతే అక్కడ గెలిపించారు, ఇంకా గెలిపించేవాళ్ళు. అందువల్ల ఇది ఊరకపోదమ్మా. ఇది ఏ మాత్రము. సో ఆల్రెడీ అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించిన ఇష్యూ అంటే దాని యొక్క రిజల్ట్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రభావితం చేసింది అని చెప్తారు, మీరు చూపించింది దాని రిజల్ట్ అని చెప్తారు. వెల్, మనతో మాట్లాడడానికి అక్బర్ అలీ సిద్ధంగా ఉన్నారు కడప నుంచి ఫోన్ కాల్ లో. ఒకసారి అంతా మాట్లాడతాం. ఎస్ అక్బర్ అలీ గారు చెప్పండి. మేడం, నేనేం అడగాలనుకుంటున్నానంటే సార్, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి అలీ గారు, చెప్పండి. అలీ గారు మాట్లాడండి. వాయిస్ రావట్లేదండి. ఎస్ అలీ గారి వాయిస్ క్లియర్గా లేదు, సో ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయింది. రైట్, మీరు చెప్తున్నారు. సో ఆల్రెడీ అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించిన రిజల్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో స్పష్టంగా కనిపించింది అని చెప్తున్నారు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. ఇంకా వాస్తవానికి ఆలోచిస్తే ఇవాళ గవర్నమెంట్ వచ్చింది బిలో 6 lakhs ఓట్స్. అపోజిషన్ గెయిన్ అయిందా, పవర్ పార్టీ గెయిన్ అయిందా? 80% 80% ఓటర్లు తన వెనుకుండేటట్టు చేసుకోవాలనే ఒక నిశ్చితాభిప్రాయాన్ని చంద్రబాబు గారు చెప్తున్నారు. గ్రౌండ్ అలా లేదు. చంద్రబాబు గారికి నమ్మకము లేకపోతే వాళ్ళకి వచ్చే రిపోర్ట్లు ఎలా ఉన్నాయో కానీ గ్రౌండ్ ఏమాత్రం అలా లేదు. అయితే అసెంబ్లీలో జరిగిన ఈ యొక్క వాదోపవాదాలు కానీ సవాళ్లు ప్రతి సవాళ్లు ఈ అంశానికి అగ్రిగోల్డ్ ఇష్యూకి సంబంధించి కానీ చూస్తుంటే ఏ ప్రభుత్వానికి అయితే చిత్తశుద్ధి కనిపించట్లేదండి. ఎందుకంటే వీళ్ళేమో ప్రతిపక్ష పుల్లారావు గారి మీద అంటారు, ఆయనేమో గౌతమ్ రెడ్డి గారు కూడా ఆయన కుమారుడు కొన్నారు చాలా అంటారు. అంటే వాస్తవానికి సిఐడి దర్యాప్తులో ఉన్నప్పుడు, ఈడీ అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు ఎవ్వరూ స్థలాలు కొనడానికి వీలేనప్పుడు మీరంటే మీరు అనుకుంటూ సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్యలో పాపం అగ్రిగోల్డ్ బాధితులకి 1% కూడా న్యాయం జరిగే అవకాశం లేదు అని తెలిసినప్పటికీ కూడా ఇదే పర్వం కొనసాగింది. దగ్గర 2 days పాటు ఇదే ఇష్యూ. అవును, నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. హౌస్లో ఏం జరిగిందనేది అలా ఉంచి బయట జరిగిన ప్రజా పోరాటానికి బాధితుల పోరాటానికి గతంలో 2 ఏళ్లుగా మేము బతిమలాడుకున్నటువంటి పరిస్థితి నుంచి మా ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ గారి ద్వారా 15 రోజుల క్రితం మేము లెటర్ పెట్టించాం. జిల్లాకు ఒక్కరు చొప్పున 15 మంది వస్తాం, మా గోడు వినండి అని చెప్పి అడిగాం. మాకు ఇవ్వలేదు టైం, ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వలేదు. అదే వీధుల్లోకి వచ్చి ఆమరణ నిరాదీక్షకి వెళ్ళిన తర్వాత ఈ ప్రజా బలం ముందు, పోరాటం ముందు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా 4 మెట్లు దెక్క తప్పలేదు. అయితే ఈ ప్రభుత్వానికి ప్రజా పోరాటాల పట్ల గౌరవం లేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేక పెడితే ఆ కేక వింటున్నాడు, కానీ ఆయన ప్రతిపక్షం అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యని వ్యక్తీకరించేటువంటి ఆందోళనలకి ఆయన గౌరవం ఇవ్వట్లేదు. అది అంతిమంగా క్లియర్గా అర్థమవుతోంది అని చెప్తారు మీరు. మనతో మాట్లాడడానికి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు బెహ్రెయిన్ నుంచి స్కైప్ కాల్లో. ఒకసారి మాట్లాడదాం. సురేంద్ర గారు చెప్పండి. ఓకే, నమస్తే అండి నాగేశ్వరరావు గారు. నమస్తే. నమస్తే సురేంద్ర గారు. ఓకే, మీరు మాట్లాడుతుంది ఎలా ఉన్నది అని అంటే ఇప్పుడు కేవలము చంద్రబాబు నాయుడు గారు అసమర్థత లేకపోతే ఆయన పట్టించుకుపోవటం వల్లే దీని పరిష్కారం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇది అంటే ఒకటి మీరు నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మీరు సమాధానం చెప్తుంటే మన ముఖాముఖి మాట్లాడేది కాదండి ఇది. ఓకే, ప్లీజ్ లిజన్ మీ టు ఫస్ట్. ఓకే, ఏమండి అగ్రిగోల్డ్ అనేదని ఇప్పుడు దీంట్లో కంటే మీ అందరికి జరిగిన అన్యాయం గురించి అంటే అందరికి సింపతి ఉంది. అది కేవలము ప్రైవేట్ ఇష్యూ. అది ఏ రకంగా మీరు గవర్నమెంట్కి ఇష్యూ చేస్తారు? ఈ రోజు మీరు అగ్రిగోల్డ్ అవ్వచ్చు, రేపు ఇంకొకళ్ళు ఎవరైనా కానీ అంటే చిట్ ఫండ్ లో కానీ ఎలా అయినా ఇలా డబ్బులు ఇవన్నీ ఎవరి కాళ్ళు ఇబ్బడిముబ్బడిగా ఇవన్నీ అంటే ఇల్లీగల్ గా చేస్తూ ఉంటే గవర్నమెంట్ మీరు బ్లేమ్ చేస్తారా? ఇంకొకటి అండి, మీరు మాట్లాడుతూ అని అంటే అగ్రిగోల్డ్ బాధ్యతలందరూ చేస్తే అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కూల్చేస్తాము అన్నంత ఇదిగా అంటే మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
అది పొరపాటు అండి. మీరు ఏ రకంగా దాన్ని అంటే కోర్టులో ఉన్నది, దాన్ని పరిమితి మించి మాట్లాడుతున్నారు అనేది మాకు అనిపిస్తూనే ఉన్నది. అది కోర్టులో ఉన్నది, కోర్టులో ఎలా సాధ్యం చేయాలా, ఉన్న ప్రాపర్టీ ఉన్నది అని అంటే దాన్ని ఆస్తులు అమ్మేసి మీరు ఎలా రికవరీ అనాలా అదే అనేదాన్ని రిక్వెస్ట్ చేయాల్సింది పోయి మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. గవర్నమెంట్నే పడేస్తాము, గవర్నమెంటే 2019లో పడిపోతుంది అన్నట్లు మాట్లాడుతున్నారు. అది సబబు కాదండి. ఇంకొకటి లాస్ట్ పాయింట్ అండి, ఇంపార్టెంట్ పాయింట్ మీరు మాట్లాడుతున్నారు ఆత్మహత్యలు అనేది. ప్లీజ్ అలాంటిది ప్రేరేపించద్దు అని కోరుకుంటున్నానండి. వాళ్ళందరూ నష్టపోయి ఉన్నారు, మీలాంటి పెద్దలు అలా మాట్లాడకూడదు. వాళ్ళని ప్రేరేపించద్దు అలాంటి విషయాల్లో. థ్యాంక్ యూ సురేంద్ర గారు. ఈ అభిప్రాయంతో మీ వాయిస్ కట్ అయిందండి. మీరు కంటిన్యూ చేయండి. సురేంద్ర గారు, మీరు చివరి పాయింట్ని నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఎప్పుడు కూడా ఆత్మహత్యల్ని ప్రేరేపించకపోగా ఆత్మహత్యలు వద్దని చాలా విశ్వాసాన్ని వాళ్ళలో మేము కల్పించాము. అలా కల్పించకుండా ఉంటే ఈ 109 బదులు అది 1009 2009కో జరిగి ఉండేదండి. అంత తీవ్రమైన మానసిక, ఆర్థిక, సామాజిక ఒక త్రిశంకు స్వర్గం లాంటి మానసిక హింసలో బాధితులు ఉన్నారు. ఆ నేపథ్యంలో వారికి ఆ భరోసా మేము కల్పిస్తున్నాము. రెండోది, నేను చెప్పిన దాన్ని మీరు కాస్త ప్రభుత్వం మీద మీకు ఎక్కువ ప్రేమ ఉండొచ్చు, నేను కాదన్ను. నేను ప్రభుత్వం ఇది జాగ్రత్తగా ట్యాకిల్ చేయకపోతే 2019లో నష్టపడుతుంది అనే విషయాన్ని ఇందాక చెప్పాను, మరలా కూడా చెప్తున్నానండి. నాకు ప్రభుత్వం ఉండటం పోవటం ఇక్కడ ముఖ్యం కాదు. అది వేరే విషయంలో నేను పొలిటికల్గా మాట్లాడేటప్పుడు మాట్లాడతాను. ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితుల విషయంగా మనం మాట్లాడేటప్పుడు ప్రభుత్వం ఉండటం పోవటం మార్చడం ప్రధానం కాదండి. కానీ మీరన్నట్టు కోర్టులో ఉంది కాబట్టి కొంత సంయమనం పాటించుకుంటూ వచ్చాం. మరి కోర్టులో ఉండగానే ముఖ్యమంత్రి గారు పిలిచి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు కదండి. అదే ముఖ్యమంత్రి గారు ఈ రికవరీకి ఆక్షన్స్ని స్పీడప్ చేయడానికి 50 కోట్లు కేటాయిస్తాను అని చెప్పారు కదండి. అదే ముఖ్యమంత్రి గారు ఈ దొంగలు ఎవరైతే బయట తిరుగుతున్నారో వాళ్ళని పట్టిస్తే, ఆచూకీ చూపిస్తే 10 లక్షలు రివార్డు ఇస్తాము అని చెప్పారు కదండి. ఏ చట్టం అయితే బలహీనంగా ఉందో ఆ చట్టాన్ని రెక్టిఫై చేయడానికి ఓ పటిష్టమైన చట్టం తీసుకురావడానికి క్యాబినెట్ ఆమోదించింది కదండి. ఇదంతా కోర్టులో ఉండగానే జరిగింది కదా. మరి చనిపోయే వాళ్ళని కాపాడటం కోసము మరి కృష్ణా పుష్కరాలకు 11 రోజులు, గోదావరి పుష్కరాలకి 13 రోజులు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి గారు 2 రోజులు ఈ 20 లక్షల మందికి ఖర్చు పెట్టుంటే వారికేం మేలు జరిగిద్ది కదా. మేము ఇప్పుడు వారు పోవాలి, ఇంకో రావాలి, మేము రావాలి అనుకోవట్లేదు కదా. ఇక్కడ ఈ విషయమే కదా. అందువల్ల సురేంద్ర గారు మీరు సదుద్దేశంతో ప్రశ్నించారు, కానీ కొద్దిగా మమకారం అటు ఎక్కువ ఉండి నా మాటలో కొద్దిగా మీకు అపార్థం కలిగింది తప్ప నేను చాలా ప్రాక్టికల్గా ఉన్నానని చెప్పి మీకు విన్నవించుకుంటున్నాను. రైట్ నాగేశ్వర గారు, మీరు మాట్లాడుతుంటే అర్థమవుతున్న విషయం చాలా క్లియర్గా ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా మేము మద్దతు ప్రకటించలేదు అని అయితే చెప్పట్లేదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఆ చేసే హెల్ప్ ఇంకొంచెం ఫాస్ట్గా చేసుండి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయి ఉంటే ఇవాళ మృతుల సంఖ్య కానీ అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రనందలు కానీ ఈ స్థాయిలో వినపడుండేవి కాదు, కాస్త తగ్గుండేవి అన్నది మీరు చెప్తున్నమాట చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, అయితే ఇవాళ ఆత్మహత్య చేసుకున్న ఫ్యామిలీస్కి 5 lakhs ప్రకటించడం అని చెప్పి ఎక్స్‌గ్రేషియా ఏదైతే టీడీపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల్ని కలిసినప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల దాకా మేము ఎక్స్‌గ్రేషియా ఇస్తాము అని చెప్తున్నారు. 3కి 7 కలుపుకొని 10 లక్షలు చేస్తాము అని చెప్తున్నారు. ఈ 5 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరుగుతుంది అని అనుకోవాలండి. ఖచ్చితంగా న్యాయం జరిపిస్తాము అని నేను చెప్పగలనమ్మా. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఈ విషయాన్ని ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయము, చంద్రబాబు నాయుడు గారి విషయంగా మారకూడదని మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ వీక్లో మరో అకేషన్లో మేము ఇన్వైట్ చేస్తామని చెప్పాం యాక్చువల్గా. సరే, ఆ రోజు ఏప్రిల్లో నెక్స్ట్ ఇప్పుడు
మేము మేజర్ అచ్చా, మీటింగ్ ఏప్రిల్ పెడతాము. ఫస్ట్ వీక్ లో ఎప్పుడు మేజర్ మీటింగ్ నెక్స్ట్ పెడతామో ఆ మీటింగ్ సందర్భంలో మేము పిలుస్తామండి. ఈ సందర్భంగా మేము మొన్న పార్థసారథి గారికి చెప్పాము, ఇప్పుడు వదిలేండి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక అకేషన్లో పిలుచుకొద్దాము, హౌస్లో బాగా దెబ్బలాడారు అంతవరకు చెప్పాము. కానీ అక్కడ ఏమైందంటే మరి ఆయన ఏ దృష్టితో చెప్పాడో నాకైతే తెలియదు. కానీ 2.5 ఏళ్ళుగా చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించిన ఈ కృషి ఆయన మాటల్లో జారిపోయినప్పటికీ కూడా 2 ఏళ్లలో ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వచ్చినాక నేను 3 లక్షలకి ఇంకొక 7 లక్షలు కలిపి 10 లక్షలు ఇస్తాననేది చాలా రాంగ్ సిమ్టమ్స్ కిందకి పోయినాయి. నన్ను అప్పుడే సమ్ ఎక్స్ప్రెస్ హిందూ పేపర్ వాళ్ళు అడిగితే చెప్పాను, అది ఈ 2 ఏళ్ల తర్వాత అంటే ఇంకెంతమంది చనిపోవాలమ్మా? ఇమ్మీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఇచ్చి వాళ్ళని సేవ్ చేయాలని ఏమిటనేది ముఖ్యం తప్ప అది 2 ఏళ్ల తర్వాత మా గవర్నమెంట్ వస్తుంది అనేటువంటిది నేనంటాను. అసలు 2 ఏళ్ల తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటును లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే ఉండాలా? ఓకే, ఇది ఒక కొత్త పాయింట్ లేవనెత్తుతున్నారు మీరు ఇప్పుడు. చంద్రబాబు నాయుడే ఉండాలా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలా అన్న ప్రశ్న ఇవాళ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మేబీ ఇదే రిసౌండ్ కూడా అవుతుందేమో స్టేట్ లో, చూద్దాం. నెక్స్ట్ కళ్యాణ్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి. ఎస్ కళ్యాణ్ చెప్పండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ చెప్పండి. సార్ నాగేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు సార్. బాధ్యుల తరఫున మీరు చక్కగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నటువంటి ఎగ్జోల్ గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా వివరంగా విశ్లేషిస్తున్నారు సార్. దానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఏదైతుందో దీనికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు నేను కువైట్ లో సార్ మాట్లాడారో నేను విన్నాను సార్. దీనికి సంబంధించి ఎవరిని మనం బ్లేమ్ చేయట్లేదు సార్, గవర్నమెంట్ ఏం చేస్తున్నాను కాదు. బట్ కానీ ఇతర విషయాల మీద శ్రద్ధ వహించినట్లుగా దీని గురించి కొంచెం పట్టించుకోండి, త్వరగా చేయండి అంటున్నారు సార్. అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాలుగా సార్ ఎంతో కూడబెట్టి ఐస్లు అమ్మో లేకపోతే పాలు అమ్మో కూరగాయలు అమ్మో వాళ్ళు అక్కడక్కడ పోగు చేసే డబ్బులు వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ గురించి దాచిపెట్టారు సార్. సో ఇలాంటి గురించి దాచిపెట్టినప్పుడు వాళ్ళ గురించి ప్రభుత్వం ఏంటంటే మేమున్నామని ఒక భరోసా ఇవ్వాలి సార్. ఇప్పుడు వాళ్ళు కొనలేదు మీరు చెప్పినట్టు ఏదైతుందో వీళ్ళు కొన్నారు వాళ్ళు కొన్నారు అని కాకుండా ప్రభుత్వం మేమున్నాము, మేము పట్టించుకుంటాము, మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఏనాడు కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్. చూద్దాం, కేసు ఉంది చేద్దాం, కేసు ఉంది అంటున్నారు తప్ప మేమున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు ఒక మేడం పాయింట్ చెప్పారు. ఇప్పుడు విజయవాడ పుష్కరాలకు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు, తర్వాత మన ఇంకో గోదావరి పుష్కరాలు అన్ని కోట్లు ఖర్చు పెట్టారండి. దాని గురించి అక్కడ 13 రోజులు ఇక్కడ 11 రోజులు చంద్రబాబు గారు ఉన్నట్లుగా మీరు చెప్పారు ఒక పాయింట్. జస్ట్ దీని గురించి 2 రోజులు సార్, 2 రోజులు కూర్చొని క్యాబినెట్ లో కూర్చొని లేకపోతే ఆఫీస్ సీఎం ఛాంబర్ లో కూర్చొని ఇది ఎలా ఉంది, ఎక్కడ మొదలైంది, ప్రాబ్లం ఏంటి, ఎక్కడ సాల్వ్ చేయాలి. రైట్ కళ్యాణ్ గారు, మీ క్వశ్చన్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది, కమ్యూనికేట్ అయింది. ఒకసారి ఆయన ఏం చెప్తారో విందాం. అమ్మ, దీంట్లో చాలా కేటగారికల్గా ఇప్పుడు మనం ఈ అగ్రిగోల్డ్ ఉద్యమం అనేటువంటి దానికి దిక్కులేని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు తప్ప వాళ్ళు ఎవరు కూడా రోజు ఏమీ పని లేకుండా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ ఇప్పుడు ఇందులో కస్టమర్సే కాదమ్మా, ఏజెంట్ కూడా చాలా నష్టపోయారు. పాపం 15-18 ఏళ్ళు 10 ఏళ్ళు సర్వీస్ టైం పోయింది. వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు మళ్ళీ ఇందులోనే పెట్టేసుకున్నారు. వాళ్ళ లైఫ్ స్పాన్ ఏదైతే ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉండే టైం పైన నేపథ్యంలో అన్ని విధాల ఇబ్బందులు ఉన్న పూర్వరంగంలో ఈ ఉద్యమం ఉంది. ఇక్కడ ఇదే ఒకళ్ళకి గుంజేదానికి ఒకళ్ళు ఎక్కించేదానికి జరిగే ఉద్యమం కాదు. అందువల్లనే అన్ని పార్టీలని సమదృష్టితోటి అందరూ తలో చేసి వీళ్ళకి న్యాయం చేయాలనేటువంటి పాయింట్లోనే ఉన్నాను తప్ప నాకదే ఆశ్చర్యం ఏంటంటే జగన్ గారు 2 ఏళ్ల తర్వాత నేను వస్తాను అంటే వీళ్ళేదో సర్వం కోల్పోయి వీళ్ళు దిగిలిపోయి ఏడుస్తూ ఉంటే 2 ఏళ్ల తర్వాత నేను వస్తాను అక్కడి దాకా ఉండండి అనేది నాకైతే చాలా చిరాకేసింది. నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఇక ఏదో ఇప్పుడు ఏదో జగన్ ఎవరు ఎన్ రామారావు గారి కుటుంబం లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఈ 2 కుటుంబాలు తప్ప ఇక దేశంలో పాలించే సత్తా ఉన్నవాళ్ళు కానీ రాష్ట్రంలో పాలించే సత్తా ఉన్నవాళ్ళు కానీ ఎవరూ లేనట్టుగా ఇది 2 కుటుంబాల జాగీర్లాగా భావిస్తూ మాట్లాడినట్టు అనిపిస్తుంది. అందువల్ల నేనైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏమ్మా, చాలామంది కమ్యూనిస్టులు కష్టపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది కొత్త వాళ్ళు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు. అసలు ఏ పార్టీ అనుకున్నా కూడా దేశభక్తులు, సమాజం బాగుండాలనుకునే వాళ్ళు, కులతత్వం ఉండకూడదు అనుకునే వాళ్ళు, మనం బాగా అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు, ఈ అభివృద్ధి కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో తీసుకెళ్లే
అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళు కోకోలలో ఉన్నారమ్మా. అలాంటి వాళ్ళందరినీ కలిపి రేపు వాళ్ళిద్దరు కాకుండా అధికారంలో తీసుకొచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము కూడా అలాంటి ప్రయత్నంలోనే ఉన్నామని కూడా చెప్తున్నాను. ఇవాళ ఎవరమ్మా రాజకీయాల్లో 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు ఈ కోటీశ్వర్లందరూ చూస్తుంటే ఇవాళ మా గుంటూరు ఎంపీ గారు 600 కోట్లు ఆస్తిపరుడు. అలాగే ఆయన ఉన్నాడు తెలంగాణలో చేవెళ్ళ రెడ్డి గారు 500 కోట్లు. ఈయనున్నాడు బీజేపీ గంగరాజు గారు 300 కోట్లు. వాళ్ళు ఎలక్షన్లో నామినేషన్ మీద దాఖలు చేసిన లెక్కమ్మ. ఇప్పుడు ఈ 2016 పార్లమెంట్లో గెలిచిన 543 మందిలో 443 మంది కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లు. ఇలాంటి కోటీశ్వర్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా ఉంటే సామాన్యుడు బజార్లు ఉడుచుకోవాల్సిందే. మన దోమల మీద యుద్ధం కాదు, మన మీద యుద్ధం చేయడం తప్ప సామాన్యుల రోజులు కాదు. అందువల్లే ప్రజల్లో ఆలోచన పెరుగుతుంది. సామాన్యుల రాజ్యం కావాలమ్మా. ఆ సామాన్యులు మంచివాళ్ళ రాజ్యం కావాలంటే ఇప్పుడు మీరు మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. అనేక దేశాల నుంచి అడిగారు, మంచిగా అడిగారు. చిన్న చిన్న అభిప్రాయాలు తప్పేం లేదమ్మా. యథార్థం మీద ఆలోచించగలిగిన వాళ్ళందరినీ ఓ తాటి మీద తీసుకొస్తే వాళ్ళిద్దరు కాకుండా మాలాంటి సామాన్యుల అధికారంలో రావడానికి చాలా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను. మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ సందీప్ జర్మనీ నుంచి స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. సందీప్ చెప్పండి. సార్ నాగేశ్వరరావు గారు. సందీప్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ ఇష్యూ చూసిన తర్వాత నాకు కొన్ని థాట్స్ ఉన్నాయండి, అవి షేర్ చేద్దామని నేను కాల్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా జెన్యూన్ గా సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదండి. ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఏదో ఆశించి దాని నుంచి ఏదో ఒక పాపులారిటీ కోసమో చేస్తున్నారు తప్ప దాన్ని వాళ్ళకి కావాల్సినట్టు మలుచుకుంటున్నారు, కానీ అది మీకు ఉపయోగపడేలాగా చేస్తున్నారని నాకు అనిపించట్లేదు. రెండోది ఎక్స్గ్రీషియా అనౌన్స్ చేస్తున్నారండి. ఎక్స్గ్రీషియా అనౌన్స్ చేస్తున్నారు అంటే అది చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోదు కదండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి అది, కానీ ఇప్పుడు ఫ్యూచర్గా జరిగే వాళ్ళకి అది జరగకుండా ఉండేదానికి ఏం చేస్తాం అన్నది ఇంపార్టెంట్. నాకు వరకు నన్ను అడిగితే ఎక్స్గ్రీషియా కన్నా కూడా ఈ ఇష్యూని తొందరగా సాల్వ్ చేస్తే అది ఎక్స్గ్రీషియా కన్నా ఎక్కువ ఇచ్చినట్టు అవుతుంది. ఆ విషయంలో ఎవరు కూడా వర్క్ చేయట్లేదు. ఎక్స్గ్రీషియా ఇచ్చి 5 లక్షలు ఇచ్చేసి తెంచేసుకుందాం, లేకపోతే 10 లక్షలు ఇచ్చేసి దులిపేసుకుందాం అని అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే మేము చెయ్యము, ఇంకొన్నాళ్ళ వరకు చెయ్యము అని కూడా చెప్తున్నారు. మూడో పాయింట్ అండి, ఇందాక నేను ఒక కాలర్ చూశాను మాట్లాడడం, అది అగ్రిగోల్డ్ ప్రైవేట్ సంస్థ, గవర్నమెంట్కి ఏంటి సంబంధం అని చెప్పేసి అంటున్నారు. అది చాలా తప్పండి ఆయన చేసింది. ఎందుకంటే మొత్తం ప్రభుత్వం నడుస్తుందే ప్రజాధనం మీద. ఇట్ ఈస్ పీపుల్స్ మనీ. ఎంటైర్ గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్ బేస్డ్ ఆన్ ద పీపుల్స్ మనీ. దేర్ ఈస్ నో అదర్ మనీ ఫర్ దెమ్. సో మరి అదే ప్రజలకి సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఆయన చెప్పింది ఎలా ఉందంటే, ఇప్పుడు ఎవరో వచ్చి మా ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోయారో అది మీ ఇద్దరు విషయం, గవర్నమెంట్కి ఏం సంబంధం, పోలీసుల్లో మీరు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వకూడదు అన్నట్టు చెప్పారు. కానీ అది చాలా తప్పుగా ఆయన చెప్పింది. ఆయన అలా మాట్లాడి ఉండకూడదు. ఇంకొకటి బ్లాక్మెయిల్ చేయడానికి ఏం లేదు. మీరు మీ సమస్యల్ని మళ్ళీ చెప్తున్నారు, ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వమే కానీ ఇది సాల్వ్ చేసి ఉండుంటే మీరు మీ పనులు వదిలేసుకొని వాళ్ళు చేస్తున్నారని మీరు చేస్తారని అనుకోను. కాబట్టి ఆయనకే కాకుండా ఇలా ఆలోచించే వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉంటే, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే గౌరవం చూపించండి. కానీ ఆయన పని చేసినప్పుడు గౌరవం చూపించండి. అంతేగాని ఆయన తప్పు చేసినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ఆ గౌరవాన్ని సమర్థమైన రూపంలో మాత్రం చేయొద్దని నా రిక్వెస్ట్ అండి. అంతే. సందీప్ గారు, ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక పాయింట్ని నేను ఈ సందర్భంగా చెప్తానండి. మన సివిల్ సొసైటీ తప్పుని ప్రశ్నించేటువంటి శక్తివంతమైన సొసైటీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానని వారు చెప్పారు. ఇది కమ్యూనిస్టులంగా మేము అనాదిగా ప్రజల్లో ఈ చైతన్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ చైతన్యం ఒక్కోసారి ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇవాళ చాలా దురదృష్టం ఏమంటే, ఈ కులాలు మతాలు విడగొట్టి రాజకీయాలలో విలువలు పడిపోయిన నేపథ్యంలో కొన్ని బలహీనతలు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ధైర్యంగా మనం పనిచేయగలిగితే దీన్ని అధిగమించగలుగుతాము. అలాంటి వాటికి
TV9 లాంటి ఒక సమర్థవంతమైన సంస్థ కూడా కొన్ని విలువలతో పనిచేస్తున్న కారణంగానే మాకు ఈ అటాచ్మెంట్ కూడా దీంతో ఏర్పడతాము ఓ ప్రత్యేక విషయం. అయితే మీరు చెప్పినట్లుగా ఇందాక వారు చెప్పినటువంటి వాటిల్లో ఉన్న మాట ప్రకారం అయితే మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. దొంగ వచ్చి ఉన్నాడు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, దొంగకి యజమానికి సంబంధించిన విషయం కదా. బట్ ఇక్కడ ప్రభుత్వం అనేది వివిధ శాఖలనే కాకుండా సమాజం మొత్తాన్ని నడిపించి ఒక పద్ధతిలో చేయాల్సినటువంటి ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థకి ఇది చేయకూడదు, అది చేయాలి అని ఉంటే అది ఒక రాంగ్ నోషన్ నుంచి చెప్పిన అభిప్రాయం. అందుకని నేనేమంటానంటే అది మనకి రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు, తప్పేం లేదు. ఒకరికి జగన్ గారి మీద ఉండొచ్చు, ఒకరికి నా మీద ఉండొచ్చు, ఇంకోళ్ళు చంద్రబాబు గారి మీద ఉండొచ్చు, ఇంకోళ్ళ మీద ఉండొచ్చు, అలాగే ఒక పార్టీ మీద ఉండొచ్చు. ఆ అభిమానం దురభిమానంగా మారకూడదు. వాస్తవాల మీద ఆధారపడితే ప్రజాస్వామ్యం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రజల హితం కోరే ప్రభుత్వాలుగా ఉంటాయి. అలాంటి దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నామండి. ఇందులో మీరు ఇంకొక క్లియర్గా మాట కూడా చెప్పారు, చనిపోయినాక తీసుకురాలేం కాబట్టి ఉన్నంతలో చేయగలిగేది కొంత రిలీఫ్, ఉన్నవాడు చనిపోకుండా ఆ ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేయడానికి చేసేది ఒకటి, అది ఆ మేరకే. అయితే బేస్డ్ ఆన్ జబ్బు రాకముందే ప్రివెంటివ్ మెజర్స్ అంటామే. అలాగే వాళ్ళు మన గోలంతా 56 మంది చనిపోయినప్పుడు సీఎం గారితో దాదాపు 30 గంట మాట్లాడాం. ఆ సందర్భంలో చెప్పాం, మీరు ఇనిషియేటివ్ చేస్తే ఆస్తులు ఉన్నాయి, మీరు చేయగలరు అని చెప్పి వారు పట్టించుకోవాలి. అందుకని మేమేమంటామంటే అవతల డబ్బు కట్టినవాడు, డబ్బు కట్టించినవాడు రోజుకొకడు కాటుకెళ్తూ ఉంటే కట్టించుకొని జల్సాలు చేస్తూ ఒకడు 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని డబ్బంతా కుటుంబం పేరు మీద, వంది మగదుల పేరు మీద, బామర్దుల పేరు మీద ఆస్తులు తరలించి ఆడ పాలరాతి భవనాల్లో ఏసీ కారుల్లో తిరుగుతూ ఉంటే ఈ అమాయక నిరుద్యోగి రూపాయిన్నర అవుతుందని ఆశించిన ఒక పేద కూలి శ్మశానానికి పోతూ ఉంటే ఒక మనిషిగా మౌనంగా ఉండాలి, కోర్టులో ఉంది అని చెప్పేది పలాయన వాదం తప్ప అది సమర్థవంతంగా నిలేసే వాదం కాదు. అందువల్ల మీరు చెప్పింది 100% రైట్ సందీప్ గారు. రైట్. నెక్స్ట్ మంత్ మాట్లాడడానికి విష్ణు దుబాయ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ విష్ణు గారు చెప్పండి. నమస్తే సార్, నాగేశ్వరరావు సార్. సార్ నమస్తే విష్ణు గారు. నాది మొదటి ప్రశ్న సార్, ఒకటే ప్రశ్న. ఈ అగ్నిగోళి బాధితుల గురించి సంవత్సరం నుంచి బాగానే వస్తున్నది, మేము వింటున్నాం. కానీ ఈ సమస్యకు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం, ఈ సమస్యకు పవన్ కళ్యాణ్ స్పందించడం, ఈ స్పందన చూసి చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా మేలు జరుగుతుందని నా ఆకాంక్ష సార్. కానీ ఈ కమ్యూనిటీ అనేది ఒకటి గత 2-3-4 దశాబ్దాల నుంచి నేను పనిచేశాను. తెలంగాణలో ప్రభుత్వం అంటే కమ్యూనిస్టులు ఉంటే ఆడ చెడిపోయే చేష్టలు చేస్తారు, వాడు ఏడ ఉన్న చెడుకు ఆటంకం కలిగిస్తారు అని అంటుంటే నా మనసు చాలా బాధగా ఉంది సార్. రైట్ విష్ణు గారు, రైట్. ఏం చెప్తారు విష్ణు గారు? ఒక విషయం ఏమంటే కాలము ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. పవన్ గారు రావటము అలాగే అందరూ రావటం మూలంగా దాని యొక్క స్ట్రెంగ్త్ ఎంతో కొంత పర్సంటేజ్ పెరుగుతూ వస్తుందండి. అందువల్ల ఎవరిని మనము తక్కువ వేసుకోకూడదు. అలాగే అందరూ వాళ్ళ రోల్ ప్లే చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోరాటాలకి అలా అండదండలు ఇవ్వటం అనేది ఎంతో అవసరం. తప్పనిసరిగా పవన్ గారు దాని మైలేజ్ దానికి ఉంటుంది. అలాగే ఇప్పుడు కమ్యూనిస్టులు మాకు ఇంకా కొన్ని చిన్న నేర్చుకోవాల్సిన విషయం ఉన్నాయి. ఈ పెద్ద పార్టీలకి, బూర్జువా పార్టీలకి డబ్బులు, కులాలు, మతాలు, ఆశలు వీటన్నిటినీ పెట్టేటువంటి తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. మేము కొద్దిగా నేర్చుకునే దాంట్లో అప్ టు డేట్ కాలేకపోతున్నాం. కానీ కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదండి, కాలం మారుతుంది. ఇవాళ ప్రజలు చాలా ముందు చూపుతోటి ఉన్నారు. ఇవాళ యూత్ ఎంతో నైరాశ్యంతో ఉన్నారు. ఆశల పల్లకిని ఇప్పుడు రాజధాని, నేనైతే రాజధాని ఆడ పెడతాను బలపరిచాను, రాజధాని మంచి రాజధాని కావాలని కోరుకుంటాను.
ప్రపంచంలో గర్వించగలిగేటట్టు ఉండాలని కోరుకుంటాను. బట్ అది కాగితాల మీదకేనో లేదా టైంపాస్కే ఉండకూడదు. ఊరికే ఓవర్ పబ్లిసిటీ అయిపోతుంది అనమాట. రోజు ఒక ప్లాన్ పెడితే ఇక ముఖ్యమంత్రి గారికి తప్ప ఇంకో పని లేదా అనే ఒక భావన కలుగుతుంది. దాంతోపాటు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారండి. నిజానికి 2.5 ఏళ్ళు జాబులు ఇవ్వలేదు కదా. మోడీ గారు సంవత్సరానికి 2 కోట్లు అన్నాడండి. ఏది ఆ ఉద్యోగాలు ఏడున్నాయి? మాటల క్లారిటీతో ఆయటను ఈయన రాజధాని పేరుతో ఈయన నడుస్తున్నారు. అయితే అంతం ఏమీ చేయలేదా అంటే అంత గుడ్డిగా నేను అన్నగాని, బట్ ఎన్నికల ముందు ఓట్లు పొందడానికి చెప్పినంత వేగం, అంత ప్రేమ, అంత కమిట్మెంటు ఈనాడు ఉండాలి. అది లేకపోతే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. రైట్, నెక్స్ట్ మాట్లాడడానికి మనతో రజనీకాంత్ బెంగళూరు నుంచి స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రజనీకాంత్ గారు. హాయ్ నాగేశ్వరరావు సార్. సార్ నమస్తే. హాయ్, చెప్పండి సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా సార్. ఇప్పుడు మీరు దీనికి ఇంత సీరియస్ గా ఇంత చేస్తుంటే గవర్నమెంట్ ఏమో సీరియస్ గా తీసుకున్నట్టు ఏం అనిపించట్లేదు. మరి వాళ్ళేమో ఎక్స్గ్రేషియా అని చెప్పేసి ఒక 5 లక్షలు చనిపోయే వాళ్ళకి ఇస్తా అని వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న వీళ్ళు ఇంత లాస్ అయినా వీళ్ళందరి పరిస్థితి ఏంటనేది మరి దాని గురించి మాత్రం ఆలోచించట్లేదు గవర్నమెంట్. దీనికి లొసుగులు ఉన్నాయని చెప్పేసి అగ్రిగోల్తో అందరికీ మరి బయట అందరు అనుకుంటున్నారు, అది అందరికి తెలిసిన విషయమే. మరి మీరు ఇంత సీరియస్ ఇష్యూని మీరు ఆ గవర్నమెంట్ కి మరి తెలిసేలా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పటి వరకు మీరు చేసిన దానికి అంతా గవర్నమెంట్ సీరియస్ గా తీసుకున్నట్టు ఏం అనిపించట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈ రోజు, అయినా కూడా ఏ మాత్రం మరి గవర్నమెంట్ స్పందించినట్టు ఏం అనిపించట్లేదు. ఒక సీరియస్ గా మరి వాళ్ళు తీసుకున్నట్టు అనిపించలేదు. దీన్ని ఇంకా సీరియస్ గా గవర్నమెంట్ తీసుకునేలా చేయడానికి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ యాక్షన్స్ ఏంటి? థ్యాంక్ యూ రజనీ గారు, మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి 23వ తారీఖు ముఖ్యమంత్రి గారి రజనీ గారు మాట్లాడుతున్నట్టున్నారు, వాయిస్ రావట్లేదు. రజనీ గారు ముఖ్యమంత్రి గారితో 23వ తేదీ ఉదయం మా స్టేట్ టీం 10 మంది వారి ఆహ్వానం మేరకి వారి ఛాంబర్లో కలిసాము. ఆ సందర్భంగా వేగవంతం చేయడానికి, యాక్షన్ స్పీడప్ చేయడానికి కోర్టులో కూడా గవర్నమెంట్ ఒక కోర్టుకి రిప్రజెంట్ చేసి జిల్లా స్థాయిలో ఒక జాయింట్ కలెక్టరు, అలాగే అడిషనల్ పోలీస్ ఆఫీసరు, ఒక సబ్ జడ్జి, ముగ్గురితో కూడినటువంటి కమిటీ ఏపీయడానికి కోర్టు దగ్గరికి వెళ్తామని చెప్పారు. అలాగే ఈ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఎవరైతే ఇది చూస్తున్నారో కుటుంబరావు గారు 100 నుంచి 120 రోజుల్లో మేము ఈ 1180 కోట్లు ఈ చిన్నవాళ్ళు 20,000 రూపాయల లోపున్న ఈ ఏమన్నారు చిన్న పేదలు పొదుపు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ మేరకి ప్రభుత్వం మీద అసలు ఏమీ తల తిప్పి ఆలోచించని ప్రభుత్వం మేరకి ఆ మేరకు అసెంబ్లీలో మరి అటు లోపల ప్రతిపక్ష పార్టీ వాదన కానీ బయట మా పోరాటం కానీ ప్రభుత్వానికి సద్బుద్ధితో వచ్చిన మంచి ఆలోచన కానీ మనం అనుకుంటే 23వ తారీఖే ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో మేము ఒక 2 మాసాలు మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కస్టమర్స్ని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళ చేత రెవెన్యూ వాళ్ళకి అప్లికేషన్లు ఇప్పించి వాళ్ళందరినీ అలర్ట్గా గవర్నమెంట్ ఏం చెప్పిందో దాన్ని అమలు జరిపించడానికి కాన్షియస్గా ఉంటాము. రైట్, నాగేశ్వర గారు చాలా క్లియర్గా ఇంకొక 100 to 125 డేస్లో ఇవన్నీ జరుగుతాయన్న హామీ ప్రభుత్వం ఇచ్చింది, అంతవరకు చాలా బాగుంది. రైట్, ఇవాళ మన షోని కంక్లూడ్ చేసే ముందర ఒక ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నానండి మిమ్మల్ని. మీరైతే ఓపెన్గా ప్రభుత్వం కేవలం నిర్లక్ష్య ధోరణితో కథ ఇక్కడ దాకా వచ్చింది అని చెప్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్పష్టంగా చెప్పింది శవాల మీద చిల్లర రాజకీయాలు చేస్తే ఊరుకోము అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? రెండు కరెక్టేనమ్మా. ఇక్కడ నాగేశ్వర గారు మీరు రెండు కరెక్టే అని ఎట్లా చెప్తారు? మీరు చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారు. సూటిగా ఆన్సర్ చెప్పండి. సూటిగానే, ఎందుకంటే ఇప్పటికీ ఇందులో ఏం మొక్కవటం లేదమ్మా. ఇక్కడ ప్రభుత్వంలో పలానా వాళ్ళు పలాందు కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి ఏమాత్రం ఎవిడెన్స్ ఉన్నా మొట్టమొదటి దాని మీద దెబ్బలాడే మనిషిగా నేను ఉంటాను. రెండోది ఇక్కడ క్లియర్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇది ప్రభుత్వ పరంగా ఏమి చేసినా తప్పులేదు, కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు శవాల మీద రాని చెప్పారు. చాలా కరెక్ట్. మేము కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాం. మేము అది చెబుతున్నాం కాబట్టి
క్యాబినెట్ మీటింగ్లో కేసర్ దగ్గర ఆక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ఆక్షన్స్లో ఎవరు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరెవరు పాల్గొన్నా కూడా నేను క్షమించను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పింది అన్ని పత్రికల్లో వచ్చింది. మేము ఆ మేరకి ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగాము, ప్రభుత్వం మీద పోరాడగలిగాము. ప్రభుత్వానికి ఈ లోపాయి గారి బుద్ధి ఇవాళ లేదన్నా, రేపు ఉందన్నా, మొన్న ఉందన్నా అలాంటిది రేఖామాత్రంగా బయటపడిన నిర్ముఖమటంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్తాము, వాళ్ళ ఇళ్ళ ముందు కూర్చుంటాము. అలాంటి అధికారులైనా మరొకళ్ళైనా 100కి 100 పాళ్ళు దెబ్బలాడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇందులో ఏ రకమైన ముఖమాటాలు కానీ ఇష్టాలు కానీ తావులేదు. ఇందులో ఒకటే నేను బాధ్యతగా ఎందుకు చెప్తున్నానంటే, ఏదో కొట్టేయచ్చమ్మా 4 మాటలంటే మంచి మైలేజ్ రావచ్చు, 2 సార్లు రావచ్చు, కానీ బట్ ప్రాక్టికల్ నా లక్ష్యం ఈ 32 లక్షల మందికి న్యాయం జరగటం, దానికి ఇబ్బంది రాకుండా తీసుకెళ్లేటువంటి దాంట్లో ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చినా కూడా ఫైనల్ గోల్ అచీవ్ అవడం అనేది, దానికోసం ఓర్పు నేర్పుతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం, అలా సాధిస్తామనే ఒక నమ్మకాన్ని నేను చెప్తూ, మొత్తం అగ్రిగోల్డ్ కస్టమర్లు కానీ ఏజెంట్లు కానీ ఇందులో పెట్టుబడి పెట్టిన ఏ ఒక్కరు కూడా పొరపాటును కూడా పిరికి పారొద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు. అలాంటి తీవ్రమైన పరిస్థితి ఉంటే దగ్గరలో ఉన్న కలెక్టర్నో ఎస్పీనో కలవండి, మాకు చెప్పండి. మాకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో నాయకత్వం ఉంది, వాళ్ళు వస్తారు, మిమ్మల్ని ఆదుకుంటారు, రిస్క్ నుంచి బయటేస్తారు. అలా భయపడాల్సిన పరిస్థితి లేదని కూడా నేను ధైర్యాన్ని స్పష్టంగా చెప్పగలను. దీని వెనక అన్ని పార్టీలు ఉన్నాయి, అందరూ కూడా తోడ్పడతారని నేను నమ్ముతున్నాను. రైట్. మొత్తానికి ఈ అగ్రిగోల్డ్ యాజిటేషన్ కి సంబంధించి సభాసాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని వరాలు కురిపించినా, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ వచ్చి బాసటగా నేను నిలుస్తున్నాను మీకోసం అని ధైర్యం చెప్పినప్పటికీ కూడా ఎన్ని ట్విస్ట్లున్నా, ఎన్ని టర్న్స్ ఉన్నా అగ్రిగోల్డ్ బాధితులందరికీ అంతిమంగా సక్సెస్ఫుల్ గా ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే వరకు మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని చెప్తున్న ముప్పళ్ళ నాగేశ్వర గారితో ఇది ఇవాల్ట వారధి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.